హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌమ్య బ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో వచ్చేసి కాకరకాయ పెరుగు కర్రీ చేస్తున్నాండి. అస్సలు కొంచెం కూడా చేదు అనేది ఉండదన్నమాట. సో కాకరకాయలు అయితే ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. సో నేనైతే నైటే కట్ చేసి దాంట్లో కొంచెం పసుపు సాల్ట్ వేసేసి అయితే ఫ్రిడ్జ్లో పెట్టానండి. అంటే మార్నింగ్ తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చని. సో అదే నీరు ఏంటి దాంట్లో చేదు ఉన్నది మొత్తం నీరులాగా అయిపోతుంది అన్నమాట. సో దాన్ని అయితే పిండేసుకోవాలి. గ్రీన్ కలర్లో వస్తుంది మొత్తం. దాన్ని అయితే తీసేయాలన్నమాట. తీసేసి మళ్ళీ కొంచెం వాటర్ వేసి ఇంకా నీట్గా కడగాలి. ఇంకా కడిగిన తర్వాత ఇలా కొద్దిగా ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది ఎక్కువనే వేసుకోండి. కావాలంటే ఫ్రై కూడా వేసుకోవచ్చు. కానీ నేనైతే ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసానండి. సో అట్లా వేసుకొని ఇంకా కాకరకాయ దాంట్లో వేసి మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఏం వేసుకోవద్దు. కావాలంటే కొద్దిగా సాల్ట్ వేసుకోండి, తొందరగా ఉడికిపోతుంది. ఇంకా ఆనియన్స్ అనేటివి ఎక్కువనే తీసుకున్నాను. ఇంకా టమాటాలు అయితే 3 తీసుకున్నాను. ఇంకా పచ్చిమిర్చి. సో ఇట్లా కాకరకాయలు అనేది అలా ఫ్రై అయిపోయిన తర్వాత అయితే పక్కకు తీసి పెట్టుకోండి. సో నాకైతే ఆయిల్ దాంట్లోనే మిగిలింది. సో అందుకోసమే దాంట్లోనే పోపు దినుసులు అనేటివి వేసుకున్నాను. మీకు ఆయిల్ తక్కువ ఉంటే 1 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వేసుకొని ఇంకా ఆవాలు జీలకర్ర వేసుకోండి. వేసుకొని వాటిని బాగా వేపుకోండి. వేపుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని అవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినా పర్లేదు, ఎక్కువ మంది అలా తింటారు కదా. సో ఇలా ఆనియన్స్ అనేది వేగిపోయిన తర్వాత ఇంకా కరివేపాకు, పచ్చిమిర్చీలు, సో అవన్నీ వేసుకొని అయితే మగ్గించుకోవాలి. నిజంగా కర్రీ అయితే అస్సలు కొంచెం అంటే కొంచెం కూడా చేదు ఉండదండి. ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి. నేను కూడా ఫస్ట్ టైమే చేశాను ఇది. సో అంటే చింతపండు ఎక్కువ తినరు కదా, ఎక్కువ పడదు కదా చాలామందికి. గ్యాస్ అనేది వస్తుంది, ఇంకా స్టమక్ పెయిన్ కూడా వస్తుంది. సో అందుకోసం అయితే ఇలా ప్రిపేర్ చేసుకోండి. ఇంకా పిల్ల తల్లులు ఉంటారు కదా, సో వాళ్ళకు కూడా ఎక్కువ చింతపండు అనేది యూజ్ చేయరు కదా. సో అలాంటప్పుడు ఇలా కూడా పెరిగేస్తే ఇంకా పెరుగు అలాంటివి తినడం ఎక్కువ హెల్తీ ఉంటుంది కదా అప్పుడు. సో ఇలా అయితే ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. ఇంకా చేదు కూడా ఉండదన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అలా వేపుకోవాలి. ఇంకా వేగించుకున్న తర్వాత ఇంకా పసుపు వేసుకోవాలండి. పసుపు అనేది మనం ఆల్రెడీ కాకరకాయలో యాడ్ చేసాం కాబట్టి ఇంకా చూసుకొని అయితే వేసుకోండి. పసుపు ఎక్కువ అయితే కూడా టేస్ట్ బాగుంటుంది. సో తర్వాత టమాటాలు వేసుకోండి. టమాటాలు వేసుకొని మొత్తం మగ్గించుకోవాలి. టమాటా మొత్తం ఉడికిపోవాలన్నమాట. మళ్ళీ కాకరకాయలు వేసిన తర్వాత టమాటా మగ్గడం అది ఇంకా లేట్ అయిపోతుంది. సో అందుకోసమని ఫస్టే టమాటాలు అయితే బాగా మగ్గించుకోండి. ఇంకా మనం దీంట్లో మసాలా పొడి అంటే వేయడానికి కోసం మెంతులు అయితే తీసుకున్నాను. జీలకర్ర కూడా వేస్తారండి. సో నా దగ్గర అయితే జీలకర్ర సపరేట్గా అయితే లేదు, ఆవాలలోనే ఉన్నది. సో అందుకోసం ఓన్లీ ఒక మెంతులు మాత్రమే తీసుకున్నాను. అవి ఒక 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను అన్నమాట. ఇంకా నిజంగా ఫస్ట్ టైం అండి నేను మెంతులు వేయడం కూడా, అంటే అసలు వేయను అన్నమాట. సో ఇంకా ఇంట్లో తినరు కదా పిల్లలు, చేదు ఉంటుందేమో అనేసి అయితే వేయను. కానీ ఫస్ట్ టైం వేసాను, చాలా బాగుందన్నమాట. అసలు చేదు అంటే చేదు లేదు. సో మెంతులు అలా వేగిన తర్వాత అయితే తీసి వాటిని అయితే దంచుకోవాలి. చూసారు కదా, అలా కొద్దిగా బ్లాక్ కొద్దిగా బ్రౌన్ అలా ఉండేలాగా చూసుకోవాలన్నమాట. సో నేను మిక్సీ ఏం పట్టట్లేదు, సో అలా దంచుకున్నాను. అప్పటి వరకే ఇంకా టమాటాలు కూడా ఉడికిపోయినాయండి. చేస్తున్నారు కదా, మెత్తగా ఉడికిపోయింది, చాలా బాగైందన్నమాట కర్రీ. సో ఇప్పుడైతే మనము కాకరకాయలు ఉన్నాయి కదా ఫ్రై చేసుకున్నది, సో కాకరకాయ ముక్కలు అయితే వేసుకోవాలి. ఫ్రై చేసినవి వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. సో మొత్తం ఆ టమాటా అదంతా కాకరకాయలు పట్టేలాగా మొత్తం రౌండ్గా మొత్తం కలిపేసుకోవాలి. అసలు మొత్తం కలిపేసుకొని ఒక 2 మినిట్స్ అన్నా మగ్గనివ్వాలన్నమాట ఆయిల్లో. సో ఆ టమాటా సూప్ అంతా కాకరకాయలకు పడుతుందన్నమాట, టమాటాలో ఉండేది. సో అప్పుడైతే టేస్ట్ ఇంకా కొంచెం కాకరకాయ చేదు అనేది టేస్ట్ పోతుంది. చేదు పోయి ఇంకా మంచి ఫ్లేవర్ అయితే వస్తుందన్నమాట కాకరకాయకి. సో మనం తిన్నా కూడా కర్రీ చాలా బాగుంటుంది. ఇంకా కారం పొడి పసుపు వేసుకున్నాం కదా, కారం పొడి ఇంకా సాల్ట్ వేసుకోవాలన్నమాట. ఆల్రెడీ సాల్ట్ మనం ఉడకడానికి వేసుకున్నాము, ఇంకా కాకరకాయలను కడగడానికి కూడా కొంచెం వేసుకున్నాము కదా, చూసి అయితే వేసుకోండి.
సో ఒక టేబుల్ స్పూను మెంతులు దంచుకున్నాం కదా వేయించినాయి. సో అది ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నా. ఇంకా ధనియాల పౌడర్ ఒక టేబుల్ స్పూను 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నానండి. సో అలా బాగా కలుపుకోవాలన్నమాట. మొత్తం ఆయిల్లోనే కలుపుకున్న తర్వాత పెరుగు అనేది 5 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. మొత్తం దాంట్లో వాటర్ ఇట్లా ఏమి వేయలేదు, డైరెక్ట్గా పెరుగు వేసాను అనమాట. కొంచెం పుల్లగా ఉంది. ఇంకా ఫ్రెష్ తీసుకున్నా కానీ బాగానే ఉంటుంది. కొంచెం అంటే కొంచెమే పుల్లగా ఉంది, ఎక్కువ అయితే లేదు. సో అలా 5 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా పెరుగు వేయడం వల్ల పిల్లలకు కూడా చలువగా ఉంటుంది కదా, సో అట్లా బాగుంటుంది. ఆనియన్స్ కూడా అందుకోసం వేసాను, ఎక్కువ ఆనియన్స్ అయితే వేసాను అన్నమాట. సో ఇలా బాగా కలుపుకొని అయితే ఇంకా ఒక 5 మినిట్స్ అలా ఉడికించుకోవాలి. నూనె అనేది పైకి తేలుతుంది. సో అప్పటి వరకు అయితే ఆ కర్రీని ఉడకబెట్టుకోవాలన్నమాట. సో లాస్ట్కి ఇంకా కొత్తిమీర వేసేసుకొని ఒక 1 మినిట్ అలా మగ్గనిచ్చుకోవాలి కర్రీని. సో అప్పుడైతే కర్రీ మొత్తం ప్రిపేర్ అయిపోయినట్టే. చూడడానికి బాగుంది కదా, తింటే మాత్రం అస్సలు చేదు ఉండదండి. నిజంగా ఫస్ట్ టైం ఈ వీడియో ఎవరైనా చూసినా కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. చాలా బాగా వచ్చింది కర్రీ. కాకరకాయ అంటే తినని వాళ్ళు కూడా ఇష్టపడతారనమాట. సో అంత బాగుంది కర్రీ అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.